శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం. మనకి పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడం కోసం అంటే 3 రుణాలుగా చెబుతూ ఉంటారు. దేవతా రుణం, పితృరుణం, ఋషి రుణం అని. ఈ పితృరుణం తీర్చుకునేటువంటి సందర్భం ఏదైతే ఉందో దీన్ని మహాలయ పక్షాలు అంటారు. కర్ణుని యొక్క దానం వల్ల, అతను అన్నదానం చేయనటువంటి పరిస్థితి వల్ల ఏది ముట్టుకున్న స్వర్గానికి వెళ్ళేటప్పుడు బంగారం అవడం అనేటువంటిది ఇతిహాసం భారతంలో చెప్పబడుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం 8వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం నాడు రేపు ప్రారంభమవుతుంది. భాద్రపద బహుళంలో వచ్చేటువంటి పాడ్యమి నుంచి అమావాస్య వరకు అంటే 21వ తేదీ దాకా, 8వ తేదీ నుంచి 21వ తేదీ దాకా మనకి మహాలయ పక్షాలు ఉంటారు. అంటే పక్షము అంటే 15 రోజులు కదా. వసురుద్ర ఆదిత్య రూపాల్లో పితృదేవతలు ఉంటారని, ఈ విధంగా శ్రద్ధగా చేసేటువంటి శ్రాద్ధమని మనకు తెలియపరుస్తున్నారు పెద్దలు. అయితే ఎవరైతే తిథులు మర్చిపోయి కార్యక్రమాలు చేయలేనటువంటి వాళ్ళు, లేకపోతే కరోనా సమయాల్లో గతించినటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడుతున్నప్పటికీ కూడా ఈ మహాలయ పక్షాల్లో కనీసం తర్పణాదులైనా చేసి దానాలు చేయడం చాలా మంచిది. దీనికి పాడ్యం రోజున కనుక చేసినట్లయితే, దానం చేసినట్లయితే ఈ పక్షాల్లో ధన సంపద వస్తుందని, అలాగే విధియనాడు రాజయోగం, తదియనాడు శత్రునాశనం, చవితి నాడు ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి, పంచమి నాడు లక్ష్మీ ప్రాప్తి, షష్ఠమి నాడు గౌరవలబ్ధి, సప్తమి నాడు పుణ్యప్రాప్తి, అష్టమి నాడు బుద్ధి ప్రాప్తి, నవమి నాడు అనుకూల దాంపత్యం, దశమి నాడు పశు సంపద, ఏకాదశి నాడు సర్వదాన ఫలితం లభిస్తుంది, ద్వాదశి నాడు జీవన పర్యంతం భోజన ప్రాప్తి కలుగుతుందట, త్రయోదశి నాడు ఆయురారోగ్యాలు సంప్రాప్తం అవుతాయి, చతుర్దశి నాడు ప్రాణరక్షణ, అమావాస్య నాడు సమస్త సుఖప్రాప్తి కలుగుతుంది అని. ఇలా ఆ తిథులు జ్ఞాపకం లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానం చేయడం వల్ల, స్వయంపాకం కానీ బ్రాహ్మణ తృప్తిపరచం కానీ చేయడం వల్ల పితృదేవతలకు ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఎందుకంటే పితృశాపం వల్ల సంతానానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే సంతానానికి అవకారాలు రావడం, మతిస్థిమితం లేకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క శాప కారణంగానే జరుగుతాయని చెప్పబడుతుంది. కాబట్టి ఈ దానాలు ఈ రోజుల్లో చేయడం మంచిది. ఆ పితృదేవతల యొక్క, మాతృదేవతల యొక్క తిథిని పురస్కరించుకుని 15 రోజుల్లో వచ్చేటువంటి తిథికి ఆ కార్యక్రమం చేయడం చాలా విశేషం.